హలో అందరికీ వెల్కమ్ టు సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో పితికిపప్పు కూర, అందులోని కాంబినేషన్గా జొన్న పిండి బియ్యంతో అయితే దోశ చేసి చూపించబోతున్నాను. దీనికోసం అయితే 1 కేజీ పితికిపప్పు అయితే తీసుకుంటున్నాను. మసాలాల కోసం 2 టమోటాలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి, పచ్చి కరివేపాకు, 2 ఆనియన్స్ను కట్ చేసి తీసుకోవాలి. 4-5 లవంగాలు, కొంచెం చెక్క, అల్లం తెల్లగడ్డలు, కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చీలు. వీటన్నిటిని అయితే మెత్తగా అయితే రుబ్బి తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం రుబ్బుకున్నటువంటి మసాలాను అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు, 1 టీ స్పూన్ అయితే పసుపు కూడా వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడు కారం, నేనైతే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అయితే ధనియాల పొడి తీసుకున్నాను. కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి అయితే యాడ్ చేసుకోవచ్చు. మసాలా పొడి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పితికిపప్పునైతే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పొళ్ళు పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. మనకి కర్రీ క్వాంటిటీని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని టేస్ట్ అయితే ఈ స్టేజ్లో చూసుకోవాలి. ఏదైనా తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే విజిల్ పెట్టి 2 విజిల్స్ అయితే పెట్టుకున్నామంటే సరిపోతుంది. విజిల్ బాగా చల్లారిన తర్వాత ఒకసారి అయితే చూద్దాం. ఈ విధంగా ఒకసారి కలుపుకొని చూసారా, పప్పు అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇందులోనికైతే ఇప్పుడు దోశ వేసి చూపిస్తున్నాను. ఈ దోసపిండి అయితే నేను జొన్నలు బియ్యం 2 కలిపి అయితే చేశానండి. ఇందులోనికైతే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని, 1 చిటికెడైతే వంట సోడా వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని పిండి అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఈ విధంగా ఆనియన్స్తో ఒకసారి పెనమంతా రుద్దుకోవాలి. ఇప్పుడైతే దోశ వేసుకోవాలి. ఈ దోశకి పితికిపప్పు కూరకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇవైతే నాటి పితికిపప్పు. మీకు నచ్చితే వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పితికిపప్పు కూర దోశ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం? షేర్ మీ